ఆయిల్ రిఫైనరీపై EU ఆంక్షలు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన భారత విదేశాంగ శాఖ. ఈరోజు ఎన్డీఏ కూటమి నేతల సమావేశం. సాయంత్రం 7 గంటలకు వర్చువల్గా సమావేశం. టీజీ హైకోర్టు సీజేగా అపరేష్ కుమార్ బాధ్యతలు. రాజ్భవన్లో ప్రమాణం చేయనున్న సీజే అపరేష్ కుమార్. స్పా సెంటర్లపై టాస్క్ ఫోర్స్ దాడులు. ద్వారకా నగర్లోని లావిష్ డామ్ స్పాస్లో తనిఖీలు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎక్స్లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోస్ట్. 10 ఏళ్లు తానే సీఎం అని రేవంత్ రెడ్డి ప్రకటించడంపై ఫైర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మండిపడిన కేటీఆర్. ఏపీ మంత్రి లోకేష్ను తాను కలవలేదని స్పష్టం. ఇండస్ట్రీలో మరో విషాదం. నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత. హెచ్సీఏ ఆక్రమణలపై సిఐడి దూకుడు. కేటీఆర్ కవిత ఇన్ఫ్లుయెన్స్ ఫోకస్. భారీ వర్షాల ఎఫెక్ట్. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు. హైదరాబాద్లో బంగారం వెండి ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర. తెలంగాణ ఏపీ మధ్య జల వివాదాలకు పరిష్కారం. కేంద్రం నుండి ఇరు రాష్ట్రాల నుంచి 5 మంది ఎంపిక. ఏడాది కాలంలోనే సామాన్యుల నిర్మాణాలపై హైడ్రా దూకుడు. కనిపించని చెరువుల్లో నిర్మించిన కాంగ్రెస్ నాయకుల ఇల్లు. టీడీపీకి సీనియర్ అశోక్ గజపతిరాజు నేత రాజీనామా. భావోద్వేగానికి గురైన మాజీ మంత్రి. కల్తీని అరికట్టలేక కల్లుపై నిషేధమా అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. లక్షలాది మందికి జీవనోపాధిపై కల్లు నిషేధించాలని కాంగ్రెస్ ఆమోదిస్తోంది. ఏపీ లిక్కర్ కేసులో సిట్ ఛార్జ్ షీట్ నేడు ఏసీబీ కోర్టులో దాఖలు చేసే అవకాశం. బీసీసీఐకి రికార్డు స్థాయి ఆదాయం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 9,741 కోట్ల ఆదాయం. మచిలీపట్నంలో 19 మంది వైసీపీ నేతలపై కేసు నమోదు. A19 గా మాజీ మంత్రి పేర్ని నాని కుమారుడు కిట్టు పేరు చేర్చిన పోలీసులు. విశాఖలో ఐఎన్ఎస్ నిస్తార్ ఆవిష్కరణ. నౌకాదళంలో తొలి స్వదేశీ డైవింగ్ సోర్సెల్ వెసెల్. ఏపీకి మరో 3 రోజుల పాటు వర్ష సూచన. ఏపీలో పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం. ప్రస్తుత నీటి మట్టం 881.20 అడుగులు. విజయవాడలో నూతనంగా లులు మాల్ లులుకు కేటాయించనున్న గవర్నర్ పేట 2 బస్ డిపో ప్రాంగణం. విశాఖలో భారీ అగ్ని ప్రమాదం. గండిగుంటలోని ఐటీసీ గోడౌన్లో చెలరేగిన మంటలు. ఉత్తరాఖండ్లో భూ ప్రకంపనలు. చమోలి జిల్లాలో కంపించిన భూమి.
డాలర్కు ఉన్న ప్రపంచవ్యాప్త గుర్తింపును రక్షిస్తానని ట్రంప్ వ్యాఖ్య. అమెరికాలో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అనుమతించమని స్పష్టం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు. భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని మేమే ఆపాం,